వందలు పెట్టి నీలాఫర్కి దాకా వెళ్లకుండా ఇంట్లోనే అదే స్టైల్లో అదే టేస్ట్తో చాయ్ పెట్టుకుందామా. నీలాఫర్ వాళ్ళది చాయ్ పొడి అయితే బయట మార్కెట్లో దొరుకుతుంది. నేను తెచ్చుకున్నాను 1/2 కిలో ప్యాకెట్. ఇది రెండోసారి నేను తేయడం కూడా. 2 మనుషులు ఉంటే 1.5 గ్లాస్ పాలు వేసుకొని అదే గ్లాసు 1/2 గ్లాసు వాటర్ కూడా వేసుకొని పాలను బాగా మరగనివ్వండి. ఇంకో చిట్కా చెప్పిన, పాలు పొంగకుండా స్పూన్ యాడ్ చేస్తే పాలు పొంగకుండా లోపలే మరుగుతూ ఉంటుంది. అలా మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు టీ పొడి కూడా వేసి బాగా మెరగనివ్వండి, కలపండి. అలా కలుపుతూ మరిగితే ఒక 2 నిమిషాల పాటు అలా మరిగిన తర్వాత చక్కెర ఒక 2 మనిషికి ఒక్కొక్క స్పూన్ చొప్పున 2 స్పూన్ వేసేసుకొని బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు అలా మరిగివ్వండి. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఎలా ఉందో. ఈ చాయ్ ఒక్క సిప్పు కానీ తాగితే అసలు తలనొప్పి కూడా పోతుంది. ఇలా పెట్టుకొని తాగితే నిజంగా చెప్తాను, ఏ బ్రాండ్ అయినా సరే ఇలా పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా. ఎప్పుడైనా పాలు ముందే మరగబెట్టాలి, దాని తర్వాత టీ పొడి చక్కెర అన్నీ వేసుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత చాయ్ బిస్కెట్ ఉంచుకొని ఎంత అస్సలకి ఏం ఫీలింగ్ రా నాయన. ఈ వర్షాకాలం అయితే ఏకదమ్ చాయ్ అనమాట. నా చాయ్ వీడియో నచ్చిందా? చాలామంది చాయ్ రాని వాళ్ళు కూడా ఉన్నారని సంగతి నా ముందుటి చాయ్ వీడియో గురించి తెలిసిందనమాట. ఒక్క సిప్పు తాగితే ఉంది భయ్యా, మైండ్ బ్లోయింగే. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి.